ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. డీలిమిటేషన్ ఎఫెక్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత అడ్డ పిఠాపురంపై పడబోతోందా? నియోజకవర్గాల పునర్విభజనతో పిఠాపురం 2 సెగ్మెంట్లుగా మారబోతోందా? ఇందులో ఓ సీటు మహిళకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉందా? ఈ నేపథ్యంలో ఎస్వీఎస్ వర్మలో కొత్త ఆశలు చిగురించాయా? వచ్చే ఎన్నికల్లో తాను పోటీలో లేకపోయినా తన సతీమణిని రంగంలోకి దింపి ఎమ్మెల్యేగా గెలిపించుకునేలా వర్మ పావులు కదుపుతున్నారా? మరి ఈ కండిషన్కు డిప్యూటీ సీఎం పవన్ ఓకే చెబుతారా, లేక చివరి నిమిషంలో కొత్త ట్విస్టులు జరుగుతాయా? ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ లీడర్లకు డీలిమిటేషన్ టెన్షన్ పట్టుకుంది. నియోజకవర్గాల పునర్విభజనతో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు 263కి పెరుగుతాయని అంటున్నారు. అంటే దాదాపు 50% సీట్లు పెరుగుతాయి. ఇందులో పెద్ద నియోజకవర్గాలు 2 సెగ్మెంట్లుగా విడగొట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. దాదాపు 2 లక్షల్లోపు జనాభా ప్రతిపాదికన నియోజకవర్గాలను 2 భాగాలుగా విభజించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం కూడా 2 ముక్కలు అవుతుందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పిఠాపురం జనాభా 3 లక్షలకు పైగా ఉండటంతో మరో మండలాన్ని కలిపి కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేస్తారని అంటున్నారు. ఇప్పుడు ఈ సెగ్మెంట్ పై టీడీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎస్వీఎస్ఎన్ వర్మ కన్నేసినట్లు తెలుస్తుంది. 2029లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వర్మ సైతం రంగంలోకి దిగబోతున్నట్లు సంకేతాలు పంపిస్తున్నారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో 3 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. పిఠాపురం సెగ్మెంట్లో 2 మున్సిపాలిటీలు, 3 మండలాలు ఉన్నాయి. దాంతో ఖచ్చితంగా ఈ సీటు విభజనలో 2 అవుతుందని ప్రచారం సాగుతుంది. అయితే కొత్తగా నియోజకవర్గం ఏర్పడుతుందనే సంకేతాలతో వర్మ ఇప్పటి నుంచే కచీఫ్ వేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ సీటు మహిళకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉందనే సమాచారంతో తన సతీమణిని పొలిటికల్ గా యాక్టివ్ చేశారనే చర్చ జరుగుతుంది. తాజాగా జరిగిన పార్టీ కొత్త ఆఫీస్ ఓపెనింగ్ కి ఆయన తన సతీమణితో కుమారుడితో కలిసి హాజరయ్యారు. ఈ విధంగా క్యాడర్ కి వారిని ముందే పరిచయం చేసేశారు. పిఠాపురం 2వ సీటు మహిళలకు రిజర్వ్ అయితే తన భార్య చేత పోటీ చేయించడానికి వర్మ ప్రిపేర్ అయిపోతారని అంటున్నారు. అలా కాకుండా యువతకు అవకాశమని టీడీపీలో అంటే తన కుమారుడు గిరీష్ ని సిద్ధం చేస్తున్నారట. ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు తమ కుటుంబం చేజారిపోకుండా చూసుకుంటూ చాలా తెలివిగానే ఆయన అడుగులు వేస్తున్నారని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఎస్వీఎస్ఎన్ వర్మ ఉన్నారు. 2014లో ఒక్కసారి మాత్రమే గెలిచినప్పటికీ పిఠాపురంపై ఆయన మంచి పట్టు సంపాదించారు. అయితే 2024లో టికెట్ తనకే వస్తుందని వర్మ భావించారు. కానీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీకి దిగాయి. దాంతో వర్మకు టికెట్ దక్కకుండా పోయింది. పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. దాంతో వర్మను రాజ్యసభకు పంపుతారో లేదా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తారంటూ ప్రచారం జరిగింది. టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆయనకు హామీ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు వర్మకు ఎలాంటి పదవీ దక్కలేదు. మరోవైపు వర్మకు జనసేన నేతలు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్మకు కూటమి నేతలు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పిఠాపురంలో స్టార్ హోటల్ కట్టుకునేందుకు ప్రభుత్వ భూమిని లీజుకిచ్చారు. దాంతో పవన్ కళ్యాణ్ కు వర్మ నుంచి తలనొప్పి తగ్గిందని అంతా భావించారు. కానీ ఇప్పుడు వర్మ తన కుటుంబాన్ని కూడా పొలిటికల్ గా యాక్టివ్ చేయడంతో రాజకీయంగా మరోసారి హీట్ ఎక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచాక జనసేనకు అడ్డాగా పిఠాపురం మారింది. రాష్ట్రంలో ఎక్కడా లేని రీతిలో పిఠాపురంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2వ సీటు వస్తే ఈ స్థానాన్ని జనసేన వదిలే అవకాశాలు తక్కువే అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే 2024లో జనసేన పార్టీ 21 సీట్లలో విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో దాదాపు 60కి పైగా సీట్లతో పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. తాము ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్లలోనే 2 అయితే ఆ సీట్లనే తీసుకుంటే తమ గెలుపు సులువు అవుతుందని జనసేన నేతలు భావిస్తున్నారట. ఆ విధంగా జనసేన చూపు కూడా 2వ సీటు మీద ఉంటుందని అంటున్నారు. దాంతో వర్మ వర్సెస్ జనసేన కంటిన్యూ అవుతుందా? ఎక్కువ సీట్లు వచ్చినా వర్మకు పోటీకి రూట్ క్లియర్ అవుతుందా లేదా అన్నదే సస్పెన్స్ గా మారింది.